హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చికెన్ పకోడా చేశాను. రెసిపీ మీతో షేర్ చేసుకోవాలని వచ్చా. హాఫ్ కేజీ చికెన్కి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ లెమన్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలర్ కోసం నేను ఇక్కడ కబాబ్ పౌడర్ వేసుకుంటున్నా, ఇది ఆప్షనల్ అండి. బాగా కలుపుకున్నాక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి. 1 అవర్ తర్వాత మళ్ళీ మొత్తం బాగా కలుపుకోవాలి. ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్ది కొద్దిగా వేసుకోవాలి. సిమ్లో పెట్టి 10 మినిట్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు మా బాబుకి ఆమ్లెట్ వేసేసాను. 10 మినిట్స్ తర్వాత చూసారా ఎంత క్రిస్పీగా కుక్ అయిందో. ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, క్రిస్పీగా ఉండే చికెన్ పకోడా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా తెలియచేయండి.